దుఃఖం. దుఃఖం అంటే ఏడుపు, బాధ. నిశ్చయముగా నీతో నేను చెప్పుతున్నాను, నీ దుఃఖము నీకుండదు అంటున్నాడు దేవుడు తన వాక్కు ద్వారా. నమ్ముదామా? చూద్దాం. ఇవి నా మాటలు కాదు. యోహాను సువార్త ప్రతి ఒక్కరం బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ ఆరాధనలో పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు ఆయన బిడ్డలైన మనతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఏంటి? నీ దుఃఖము సంతోషమగును. ఎవరెవరు దుఃఖములో ఉన్నారు ఈ దినమున? ఎవరెవరు దుఃఖములో ఉన్నా మీ దుఃఖము నిజముగా సంతోషమగుతుంది. ఈ మాట మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు, మహత్కార్యములు చేయగలిగిన దేవుడు. నువ్వు దుఃఖపడతా ఉంటే చూసి లోకము సంతోషిస్తుందట. నిశ్చయముగా నీతో చెప్తున్నానంటున్నాడు. కొన్నిసార్లు నిశ్చయంగా ఖచ్చితంగా నువ్వు ఈ డబ్బు ఈ దినము కట్టాల్సిందే అనే మాటలు విని ఉంటావు. నిశ్చయముగా నీవు ఈ యొక్క పని చేయాల్సిందే అనే మాటలు విని ఉంటావు. నిశ్చయముగా నీకు ఈ రోగము తగ్గదు అనే మాట విని ఉంటావు. కానీ ఈ దినమున ప్రభు యొక్క సన్నిధానములో ఉన్న నీతో, నాతో, మనందరితో ప్రియ బిడ్డ నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మీ దుఃఖము సంతోషమగును. ఎలా అవుతుంది? ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖము ఎలా సంతోషం అవుతుంది? మనకు క్లారిటీ అవసరం, ఒక ధైర్యం అవసరం, ఒక భరోసా అవసరం. దేవుడు సెలవిస్తున్నాడు. ఎట్లా అవుతుంది అంటే దానికి కానీ దేవుడే ఒక ఉపమానాన్ని దినమున మనతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చదువుదాం. అదే అందరం బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మేము. యోహాను సువార్త 16వ అధ్యాయము 20, 21, 22 వచనాలలో మీరు వచ్చి మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనన్న సంతోషముతో ఆమె ఆ వేదనను జ్ఞాపకము చేసుకొనదు. ఈ విషయం మనందరికీ తెలియనిదా? ఒక స్త్రీ డెలివరీ అయ్యే టైంలో ఆ పురిటి నొప్పులు, వేదన బాధ పడదా? ఆ వేదన ఎంతసేపు? ఆ బిడ్డ పుట్టే వరకే. ఆ ప్రసవ వేదన కొద్దిసేపే. వేదనతో బాధతో ఒక బిడ్డను కంటే ఆ వేదన బాధన ఎట్లా పోతుంది తెలుసా? పడిన ఆ బాధ కొద్దిసేపే. నాకు ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెను, ఒక బిడ్డను నాకు ఇచ్చాడు అన్న ఆనందం ఎక్కువనా? కాసేపు పడిన ఆ పురిటి నొప్పుల వేదన బాధన ఎక్కువనా? చెప్దాం మనం, ఏది ఎక్కువ? కాసేపు ఉండే ఆ బాధ తర్వాత ఎంత సంతోషం ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఒక చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడని ఆ బిడ్డను చూసుకున్నప్పుడు కలిగే ఆనందము ఎలాగా ఉంటుందో ఈ దినమున ఏ విషయాన్ని బట్టి నీవు దుఃఖపడుతున్నా, ప్రలాపిస్తున్నా, ఏడుస్తున్నా, నీ దుఃఖము, నీ వేదన కొద్దిసేపే. దేవునిలోనికి వచ్చినట్లయితే ఆ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. నీ ప్రలాపించడము, బాధపడము ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. ఈ దినము నమ్మగలగాలి. నీవు నమ్మలేక ఎంత సూటిగా దేవుడు చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, ఏడుస్తున్నావు. ఈ లోకంలో ఏడవకుండా ఎవరు ఉండరండి. ఒక బిడ్డ పుడతానే ఏడుస్తూనే యాక్టివ్గా ఉన్నట్టు కాదా? ఏడుస్తేనే యాక్టివ్గా ఉన్నట్లు. చాలామంది ఏడవలేదంటే ఆ బిడ్డను డౌట్ అనే అంటారు కదా.
అది యాక్టివ్నెస్ కోసం ఏడ్చే ఏడుపు. మరి మన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇరుకులో, నిందలో, అవమానములో ఎన్నో రకాలైన ఏడుపులు ఉన్నప్పటికీ ఆ ఏడుపును తీసివేయగలిగిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ దినమున ఏడుస్తూ దుఃఖిస్తూ ఈ మాటలు నీవు వింటున్నావేమో, నీ దుఃఖము ఖచ్చితముగా సంతోషముగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది అంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఆ వేదన ఖచ్చితంగా ప్రసవ వేదన, ఆ పురిటి నొప్పులు పడుతుంది. కానీ కొద్దిసేపటిలో బిడ్డ పుట్టగానే ఆ బాధ వేదన మరచిపోయే అంత చక్కటి బిడ్డను చూసి సంతోషం ఎలా కలుగుతుందో, దేవుడు నీకిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలను నీవు చూసి ఈ దినమున నీవు దుఃఖిస్తున్నా, ఏడుస్తున్నా బాధ ఆ రీతిగా మరచిపోయే కృపతో నింపాలనే దేవుడు ప్రభు సన్నిధికి దినమున నడిపించాడు. ఇది నమ్మగలగాలి. నమ్మినట్లయితే కార్యం జరుగుతుంది. ఆశీర్వాదాలు తల వరకు వస్తాయండి. ఒక్క అపనమ్మకము, ఒక్క అవిశ్వాసముతో అవి నువ్వు అనుభవించకుండా దూరం అవుతున్నాయి. ఈ దినమందైనా ఓర్చుకోగలగాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఓపిక లేక నిరాశతో ఎంతోమంది అసహనముతో ఉండిపోతున్నారు. ఈ దినమున నిశ్చయముగా ఇవి నేను చెబుతున్న మాటలు కాదు, యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు. మనమందరం ఒకసారి చూద్దాం. 16 యోహాను సువార్త 16వ అధ్యాయము. చదవండి 22వ వచనము. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆమేన్. ఎలాంటి సంతోషం ఇస్తున్నాడు తెలుసా? మన సంతోషాన్ని ఎవరు మన యొద్ద నుండి తీసివేయలేని సంతోషము, ఎప్పుడు అనుభవించే సంతోషము, ఆ మహా సంతోషము సమాధానముతో నింపి సంతోషముతో మనల్ని దీవించాలనే ఈ దినమున దయామయుడైన దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక వ్యక్తి, ఒక రైతు చక్కగా పొలం పండించాడు. పంట చేతికొచ్చింది. పంట చేతికొచ్చాక పొలంలో పంట ఉన్నప్పుడు వర్షం వచ్చి మరి ఆ పంట అంతా తడిచిపోయింది. అది సంతోషం అంటారా రైతుకు? అతడు ఒక విశ్వాసి, అతడు దేవుని నమ్మిన వ్యక్తి. పాస్టర్ గారు ఈ మాట చెప్పారు, ఈ వాక్యము చెప్పి ఉన్నారనుకోండి. మరి వర్షము అప్పటి వరకు సంతోషించాడు, పంట వేసినప్పుడు సంతోషించాడు, పంట కోసినప్పుడు సంతోషించాడు, పంట చేతికొచ్చిందని సంతోషించాడు. ఇక ఆ పంటను అమ్మాలా అనుకునే లోపు ఆ రాత్రి వర్షం గుడిచి పంట తడిచిపోయింది. అప్పటి వరకు పాస్టర్ గారు చెప్పిన మాటను నమ్మి, దేవుని మాటను నమ్మి తడిచిపోయిన పంటను చూసి, ఆ మునిగిపోయిన నీళ్ళలో మునిగిపోయిన పంటను చూసి నా దుఃఖాన్ని తీసివేసి దేవుడు సంతోషం ఇస్తాడనే మాటను నమ్మగలుగుతాడా? నమ్ముతాడా? నమ్మలేడు. కారణం ఏంటి అంటే, కష్టపడి పని చేసి వచ్చినటువంటి చేతికొచ్చిన పంట ఇది మునిగిపోయిందే, నానిపోయింది, పనికిరాదు అనుకుంటాడు. కానీ ఆ విశ్వాసి, దేవుని నమ్మిన విశ్వాసి, ఈ లాస్ వచ్చిందా, పోనీలే దేవుడే చూస్తాడు. దేవుడు వర్షం వచ్చి మునిగిపోయిన పంట కన్నా దేవుడి మాటనే గొప్పదనుకున్నాడు. అదే విశ్వాసం, అదే నమ్మకం. ఏమనుకున్నాడు? అందరు అతన్ని చూసి నవ్వుతున్నారంటండి, నవ్వుతున్నారట. నీదేం పిచ్చి, నీదేం విశ్వాసం, నీదేం భక్తి, నీదేమి దేవుడు దేవుడు అంటున్నావు, కళ్ళ ముందు కనిపించలేదా? తడిచిపోయిన పంటను చూసి కానీ నీవు దేవుని స్తుతిస్తున్నావే, నీకు సంతోషం అంటున్నావే, పిచ్చి అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చలించలేదు. ఆ వ్యక్తికి ఒకటే నమ్మకం, నా దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు దుఃఖపడుతున్నావు, నీకు సంతోషం ఇస్తానన్నాడు. నా దేవుడు నాకు సంతోషం ఇస్తాడు, నా సంతోషాన్ని ఎవరు నా యొద్ద నుండి తీసివేయడు. పంటను కోల్పోతే వచ్చే లాస్ ఏముంది, ఇంతకన్నా అద్భుతంగా దేవుడు నన్ను దీవిస్తాడని ఉన్నాడట. ఆ వీక్లోనే ఆ ఊరిలోనికి కొద్దిమంది ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని రావటం జరిగింది. రైతులు మరి పొలాలన్నీ అమ్మేస్తున్నారు. అలా వాళ్ళు పొలాలు అమ్ముతూ ఉండగా మరి ఈ వ్యక్తి పొలము బాగా
నీళ్ళతో తడిచిపోయి మరి ఉండిపోయింది. అమ్ముకుంటూ వచ్చారు ఈ వ్యక్తి. మరి వాళ్ళకి కావలసింది ఏంటి అంటే బాగా తడిచిపోయిన నేల ఉన్నటువంటి ప్లేస్ కావాలి. అన్నీ కొన్నారు, ఇది కానీ కొన్నారు, కానీ అన్ని పొలాల కన్నా బాగా తడిచిపోయి డౌన్లో ఉన్నటువంటి ఈ పొలానికి ఎక్కువ డబ్బులు రావటం జరిగింది. ఆ లాస్ట్ సెకండ్లో అయినా దేవుడు అద్భుతం చేస్తాడండి. అది గ్రహించాలి అంటే నమ్మాలి దేవుణ్ణి. నా దేవుడు నాకు సంతోషమే ఇస్తాడు. నేను ఏడుస్తూ ఉంటే లోకం సంతోషిస్తుంది, కానీ నేను ఏడుస్తూ ఉంటే నా ఏడుపులో చూసి నన్ను వదిలేవాడు కాదు నా దేవుడు. నిశ్చయముగా నీతో చెప్తున్నా అంటున్నాడు, మీ దుఃఖము సంతోషమగుతుంది అంటున్నాడు అని నమ్మగలగాలి. నమ్మలేకపోతున్నారండి. పరిస్థితులకు చలించిపోతున్నారు. కష్టాల్లో ఉన్నాం కదా, ఇవి తట్టుకోవాలి అంటే మేము ఈ పని చేయాలి అని కదిలిపోతున్నారు. తాత్కాలికంగా కదిలిన నీవు ఆ పరిస్థితిని తప్పించుకుంటావేమో, కానీ కరుణామయుడైన దేవుడిచ్చే సంతోషాన్ని మాత్రం పొందుకోలేవు. దేవుడిచ్చే సంతోషము స్థిరమైనది. దేవుడిచ్చే సంతోషాన్ని ఎవ్వరు మన యొద్ద నుండి తీసివేయరు. సంతోషము కావాలా? పరిస్థితులను బట్టి పోయే సంతోషము కావాలా? ఆలోచించండి. ఒక తల్లి తన కొడుకుకు మంచి పాలిస్తుంది, మంచి ఆహారం పెడుతుంది, అందరి పిల్లలతో పాటు అందరికన్నా ఇంకా శ్రద్ధ తీసుకుంటుంది. ఆ బిడ్డ ఎదగటం లేదంటండి. ఏం కావాలి? బిడ్డ రోజులు గడిచే లోపల హైట్ అవ్వాలి, వెయిట్ అవ్వాలి, ఎదగలేదంట. ఆ తల్లి చాలా శ్రద్ధ తీసుకుంటా ఉందంట. ఏందిది? నా కుమారుడికి మంచి ఆహారం ఇస్తున్నా, మంచి పాలు పడుతున్నా, అందరి బిడ్డలు ఎదుగుతున్నారు, నా బిడ్డ ఎదగటం లేదేంటి అని ఆమె ఎంతో బాధపడిపోతుంది. ఆమెకు అర్థం కావటం లేదు. ప్రార్థన చేయడము స్టార్ట్ చేసింది. అయితే అంత చేస్తుంది, కుమారుడిని చూసుకుంటుంది, ఆహారం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఈ తల్లి పనికి వెళ్ళిపోతుంది. అయితే బిడ్డ ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆహారం తింటున్నాడు, పాలు తాగుతున్నాడు, తల్లి రాత్రింబగళ్ళు కష్టపడి ఆ బిడ్డను పోషిస్తుంది. అయితే వాడు చేస్తున్నది ఏంటి అంటే మట్టి కానీ తింటున్నాడట. ఏం తింటున్నాడు? మట్టి తింటున్నాడు. ఆ మట్టి తినటాన్ని బట్టి ఆ బలమైనటువంటి ఆహారము వాడి బాడీకి పట్టక వాడు ఎదగటం లేదు. వాడు ఎదగకపోవడానికి కారణం తల్లి కష్టార్జితము. మరి ఎంతో కష్టపడి మంచి ఆహారాన్ని అందిస్తుంది. కుమారుడు ఎదగాలని రాత్రింబగళ్ళు కష్టపడుతుంది, కానీ ఆహారాన్ని అందిస్తుంది. కానీ తల్లి పనికి వెళ్ళినప్పుడు వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా? మట్టిని తింటున్నాడు. ఈ దినమున దేవుని యొక్క సన్నిధానములో నీవు ఉన్నావు, దేవుని వాక్యాన్ని నీవు వింటున్నావు, దేవుని యొక్క అద్భుతాలను గురించి చూస్తున్నావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నావు, దేవుని మాటలను వింటున్న నీవు, దేవుని మాటలను అనుసరిస్తున్న నీవు అప్పుడప్పుడు తప్పిపోతున్నావా? ఆ బిడ్డ మట్టి తిన్నట్టుగా. అందుకే నీ జీవితంలో వర్ధిల్లడం అన్నది లేదా? నీ జీవితంలో ఆశీర్వాదం అన్నది పొందుకోలేకపోతున్నావా? నువ్వు ఫలించలేకపోతున్నావా? ఏ విషయంలో తప్పిపోతున్నావు? నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇస్తా, నీ సంతోషం ఎవరు నీ యొద్ద నుండి తీసివేయడం అంటున్న దేవుని యొక్క మాట తప్పని వాడు. నిశ్చయముగా నీతో చెప్తున్నానని మనకు సంతోషం ఇస్తున్న ఆ దేవుని మాటలను వింటున్నావు, ఆలకిస్తున్నావు. ఏ విషయంలో తప్పిపోతున్నావు? ఆ మట్టి తింటున్న ఆ బిడ్డ తల్లి ఇచ్చే ఆహారంతో పాటు తల్లికి తెలియకుండా మట్టి తింటున్నాడు. నీవు ఏమి చేస్తున్నావు దేవుడికి తెలియకుండా? నీ చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ యొక్క అలవాట్ల ద్వారా ఏ విషయంలో తప్పిపోతున్నావు? ఏ విషయంలో దేవుడికి ఇష్టం లేనిది కలిగి ఉన్నావు? ఈ దినమున దాన్ని నీవు వదిలేసుకోగలిగినట్లయితే ఆ తల్లి మరి ఆ బిడ్డను మట్టి తినడం మాన్పించేశాక వాడు చక్కగా ఎదగడం స్టార్ట్ చేశాడు. ఈ దినమున నీవు కానీ నీ సంతోషము నీకు స్థిరముగా ఉండాలి అంటే దేవునికి ఇష్టం లేనిది వదిలేయగలగాలి. అది కష్టమే అవ్వచ్చు, వాడు మట్టి తినడం మాన్పేయడం కానీ కష్టమైంది, కానీ మాన్పించింది ఆ తల్లి దగ్గరుండి. నా కుమారుడికి ఇది మేలైనది కాదు, దాన్ని తినటం వలన వాడి శరీరము ఎదగదు, వాడు అనారోగ్యం పాలైపోతాడు అని శ్రద్ధ నిలిపిన ఆ తల్లి తన కుమారుణ్ణి మార్చుకున్నది. ఈ దినమున పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ బిడ్డగా నీలో దేవునికి ఇష్టం లేనిది మార్చుకోలేవా?
ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ఆ వేదన పడిన బిడ్డను కన్నాక ఎలాగో సంతోషిస్తుందో నీ బాధలో నుండి ఆ రీతిగా విడిపిస్తానంటున్న విజయశీలుడైన దేవుని యొక్క మాట నీవు వినగలిగే పరిస్థితుల్లో ఉన్నావా? వినలేక ఉన్నావా? మరి పాప ఎప్పుడు మట్టి తినలేదు, కానీ బాబు మరి చిన్నగా ఉన్నప్పుడు ఒకే ఒకసారి వర్షం పడింది అంటే మట్టి తినాలని ట్రై చేశాడు. అది కానీ ఎందుకంటే బయటికి అట్లా వదలలేదు. ఒకే ఒక పని చేశాను, మట్టిలోకి పోకుండా చేయలేదు కానీ పోనివను, అక్కడ మట్టి పెట్టి దాని మీద కొంచెం కారం పొడి వేశాను. ఒక్కసారే అండి, ఒక్కసారే తిన్నాడు. ఆ టేస్ట్ మరుగుతే తెలియకుండా తింటారు కదా, కొంచెం మట్టి అక్కడ పెట్టి దాని మీద కారం పొడేసాను, నోట్లో పెట్టుకున్నాడు. ఇంకా అంతే, ఒకే ఒక్కసారి. ఈ దినమున సంతోషము నీకు కావాలా? ఈ సంతోషం ఎప్పుడు ఎవరు తీసేసే సంతోషము కాదు, సంతోషము కొనుక్కోలేనిది. దేన్ని దుఃఖపడుతూ నీ దినములన్నీ దుఃఖముతోనే గడుపుతావా? కష్టంలో ఉన్న నీవు నీ కష్టాన్ని తీసివేస్తానంటున్నా కరుణామయుడైన దేవుని మాట వినలేకపోతున్నావా? అన్నిట్లో 99 బాగుండి ఒక్క పాయింట్లో తప్పిపోతున్నావా? అదే దేవునికి నీకు మధ్య అడ్డుగోడగుంటుంది. అన్ని విషయాల్లో మనల్ని మనము దేవునికి సమర్పించుకోగలగాలి. అది ఏదైనా సరే, అది నీకు ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, దాన్ని నీవు వదిలితే జీవించలేను అనే పరిస్థితిలో ఉన్నా, వదిలినా నేను బ్రతకగలను, నా దేవుడు నాకున్నాడు అని నీవు ఈ దినమున ఒక స్థిరమైన విశ్వాసంలోనికి రాగలిగినట్లయితే స్పష్టంగా ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త విజయ చదువుతుంది 16వ అధ్యాయము 20వ వచనము నుండి 22 వచనాలు. మనమందరం బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆమేన్. ఎవరు తీసివేయలేని సంతోషము నీకు కావాలనా? తిరిగి వారొచ్చి వీరొచ్చి ఆ పరిస్థితి ఈ పరిస్థితి నిన్ను ఏడిపించేటటువంటి పరిస్థితులకు నీవు లోనవ్వకుండా, వాడబారని కిరీటాన్ని మనకు అనుగ్రహించే వాత్సల్యపూర్ణుడైన దేవుడు, ఎవరు మన యొద్ద నుండి తీసివేయలేని సంతోషము అంటే నిత్య ఆనందము, నిత్యమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే నీవు అనుకోవచ్చమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కదా, ఈ అప్పు ఉంది కదా, ఈ అనారోగ్యం ఉంది కదా, ఈ నింద ఉంది కదా, ఈ యొక్క పరిస్థితి ఎట్లుంది అంటే దానికి కానీ జవాబిస్తున్నాడు. ప్రియ బిడ్డ, ఒక స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఆ పురిటి నొప్పులు ఎలా పడుతుందో, బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను చూసుకొని సంతోషించినట్టుగా ఈ దినమున అంత ఈజీగా నీ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇస్తాడు. ఈ సంతోషం ఎవ్వరూ తీసివేయలేరు. లేచి నిలబడి తీర్మానము తీసుకో.